భారతదేశం గర్వంగా తలెత్తుకుని నిలబడగలుగుతూ ఉంది. దానికి పొగాకును పండించేటటువంటి వారికి సరసమైన గిట్టుబాటు ధరలు ఇవ్వమని 1000 కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి వచ్చేటటువంటి 1,00,000 కోట్ల రూపాయల నిధుల్ని నిలబెట్టుకోమని మేము చెబుతా ఉంటే, మేమేదో 20 మందికి ఈ దేశంలో ఉండేటటువంటి సంపదంతా దోషి పెడతామనేటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత సంక్షోభ సమయంలో సైతము ముఖ్యమంత్రి వర్యులు భిక్షగాళ్ళగా చూస్తున్నాడు, లేకపోతే మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేద్దామని అనుకున్నాడు. మరి ఆ కార్పొరేట్ వ్యాపారులు ఇచ్చేటటువంటి తిని చేస్తున్నారు, దేశ ప్రయోజనాలకు విరుద్ధమైనటువంటి చర్యలు చేస్తున్నారు, అప్పుల ఊబిలోకి దేశాన్ని నెడుతున్నారు లేకుండా చేస్తున్నారు. ఇది తగదు అని చెప్పడానికే మేము ఈ విచారకరమైనటువంటి ప్రభుత్వ ధిక్కారమైనటువంటి గత వారం రోజుల నాడు పోరాటాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధించుకునే క్రమంలో వాళ్ళు ఎలా సాధించుకున్నారో మరింత సాధించుకుంటామని చెప్పి నేనైతే ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నటువంటి అరవింద్ సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తి ఇష్టమైన విచారకరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 1975 నాడే ఎగుమతి పంటల్లో ఒకటైనటువంటి వర్జీనియా పొగాకు బోర్డుని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. పంటలకి ఎగుమతి చేసే అన్ని పంటలకు సంబంధించి దీన్ని ఒక ఆదర్శప్రాయమైనటువంటి కనుక దయచేసి మీరందరూ ఈ కార్యక్రమం రైతుల ఐక్యత ఆదుకోవాలి పొగాకు రైతులను, ఆదుకోవాలి పొగాకు రైతులను, ఆదుకోవాలి పొగాకు రైతులను, ఆదుకోవాలి పొద్దుదరుగు వరకు పొగాకు రైతులు అన్ని పంటలు పండించే రైతులందరూ ఐక్యంగా ఈ పోరాటం
నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి. 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 సంతాయించి ప్రభుత్వ రంగ సంస్థల చేత కొనుగోలు చేయించాలని చెప్పి 3 నెలలుగా ఆందోళన చేస్తారు. కానీ ఇంతమంది ప్రభుత్వాలు ఏ రూపంలోనూ స్పందించలేదు. పైపైన సమీక్షలు చేయటము, వాళ్ళ వ్యాపారస్తులతో మాట్లాడటమే తప్ప ఏమీ చేయాల. ముఖ్యమంత్రి గారు వాణిజ్య శాఖతో మాట్లాడామని చెప్పి ఒక ప్యాకేజీని ప్రకటించారు. చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులకి. 25,000కి 94 మిలియన్ కేజీలు అధికారికంగా కొనాల్సి ఉంది. ఒక్కొక్క మిలియన్కి 2 కోట్ల లెక్కన 188 మిలియన్ కేజీలు లెగ్గట్టి మేము ఇస్తామని చెప్పి అన్నట్టు దాని సారాంశంగా కనపడుతుంది. మేము అది అడగట్లా. 188కి ఇంకా 200-300 కోట్లు కలుపు మొత్తం ప్రభుత్వ సంస్థల చేత కొనుగోలు చేయించు. రైతులు అది పోటీలో ఉంటారు. రేటు నిర్ణయించిన తర్వాత రేటు ప్రకారం కొంటే వాడు కూడా కొనుగోలు చేస్తారు. కానీ మొన్న 8వ తేదీన ముఖ్యమంత్రి గారు సమీక్షలో చాలా రైతులందరూ పరిశీలించారు. ఐటీసీ, జీపీఐ, విఎస్టీ మీరు 95 మిలియన్ కేజీలకి ఇండెంట్ ఇచ్చారు. ఇప్పుడు 17 మిలియన్ కేజీలే కొంది, ఎందుకు కొనరు అని చెప్పి అడిగారు. వాస్తవమే, రైతులు కూడా బాగా రైతుల తరఫున మాట్లాడారని అనుకున్నారు. మరి ఎందుకు మాట్లాడారు? ఈ నిరుడు 2 లక్షలు 3 లక్షలు లో గ్రేడ్ రేట్లు పడిపోయిన తర్వాత నష్టాలు వస్తే మనకేమో నష్టాలు వచ్చినాయి. ఐటీసీ కంపెనీ నాకు 7,600 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పి ప్రకటించింది. ఎవరి డబ్బు? మన నష్టం పడితే వాళ్ళు లాభాలా? ఈ లాభాలు వచ్చినప్పుడు ఇప్పుడు కొనలేరా? ఎందుకు కొనలేదని చెప్పి కేంద్రం కూడా అడగలేదా? కేంద్రానికి 88,000 కోట్ల రూపాయలు జిఎస్టీ కానివ్వండి, ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి వచ్చి వస్తూ ఉంది ప్రతి సంవత్సరం. ఇలాంటప్పుడు రైతులను ఆదుకోవాలన్నా లేదా? ఈ రైతులు ఏమైపోవాలి? ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ పొగాకు పంటే కీలకం. మరి ఇది బాగుకొని ఏ పంటకి వెళ్ళిపోతారు? ఏ పంట గ్యారంటీ ఉంది? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పుడు వాళ్ళు చేసే ఆందోళన యొక్క సారాంశం మొత్తం మీరు ఒక 1000 కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల చేత కొనుగోలు చేయించండి. కేజీకి 250 రూపాయలు యావరేజ్ రేటు వచ్చే విధంగా మీరు రేటు నిర్ణయించి కొనుగోలు జరపండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడే ప్రత్యేకంగా కాదు, గత 40 సంవత్సరాల కాలంలో